నిన్న 8:30 డెత్ అయినాడు. శాంతియుతంగా బయటున్నాం. ఏం చేయలేదు. ఇంతవరకు ఒక్క డాక్టర్ చంపిన డాక్టర్ రాలేదు. హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ కాలేదు. అంటే దీని అర్థమైంది చంపుకుంటా పోతాం. ఎంతమంది పేషెంట్లు చంపుకుంటా పోతాం. మీరు ఏమైనా చేస్తారు, పేషెంట్లు ఏమైనా చేస్తారు, చంపుకుంటా పోతాం. ఒక్క 10 నిమిషాలు వచ్చి మాట్లాడుతుందంటే అంత పర్వాలేదు. వాళ్ళే మాట్లాడతారు. లెక్క ఉండాలి వాళ్ళకు. నిన్నటి నుంచి ఒక్కరంటే ఒక్కరానే నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులకు ఏం పడింది? అమౌంట్ ఎంత కట్టారు ఇప్పటికి? అమౌంట్ ఆరోగ్యశ్రీ కిందకే ఆపరేషన్కి ఏం డబ్బులు కట్టలేదా మీరు? ఆపరేషన్ డబ్బులు కట్టలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటామన్నారు. అంటే ఆపరేషన్ జరిగేటప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారా పక్కన? లేదు, అంతా అయిపోయిన తర్వాత పోలీసులు మేము పోలేదు. ఆడికి పోలీసులు క్వశ్చన్ చేస్తే పోలీసు వాళ్ళు 8 మంది 10 మంది పోలీసులు ఏం పని ఉందన్నా? వచ్చామా లేకపోతే ఎవరన్నా? మాకంటే ముందు పోలీసులు ఐసీ రూమ్ లో ఉన్నారు. ఐసీ రూమ్ లేక పోలీసు వాళ్ళు ఏం పని? ఐసీ రూమ్ లేక పోలీసు వాళ్ళు ఏం పని? 3 లక్షల రూపాయలు ఎక్కువ డిమాండ్ చేశారు. 3 లక్షల రూపాయలు ఎక్కువ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ కాదని మేము కర్తమన్నాం. ఆపరేషన్ సక్సెస్ అయింది, పేమెంట్ చేయమన్నారు. మెడిసిన్ కావాలని చెప్పినాడు. ఈ రెండో కేసు, ఇంకొక కేసు కూడా ఇలాగే సాయంత్రం చపాతీలు వచ్చి న్యూరో ఆపరేషన్ అని చెప్పి మొన్న 1 నెల కిందనే వచ్చాడు. ఆయన కూడా ఆపరేషన్ చేస్తేనే ఎమ్మడే తీసుకొని చనిపోయి పంపించినారు. ఇది రెండోదన్న మా బంధువులోనే. ఇది పోయిన నెలనే అడుగుగా న్యూరోది. అంకుల్ కి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు. బిఫోర్ ఒక 10 days బిఫోర్ వరకు హీ వాస్ డూయింగ్ ఓకే, హీ వాస్ టోటలీ ఫైన్ అండ్ అతను రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ తనకి నడిచిన తర్వాత కొద్దిగా ఆయాసం వస్తుందని వాళ్ళ పిల్లలు ఈ డాక్టర్ దగ్గర, నాగేంద్ర రెడ్డి అనే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను చెక్ చేసి ఏం చెప్పాడంటే 3 nerves వెళ్తాయి హార్ట్ కి, అందులో 60% ఆఫ్ ద వెయిన్స్ వాస్ బ్లాక్డ్. సో ఖచ్చితంగా తనకి ఆ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆపరేట్ చేయాలి అని చెప్పారు. సో అప్పుడు ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ, దాని తర్వాత ఆ సర్జరీ గురించి రిస్క్ అనాలిసిస్ కానీ ఏం లేదని చెప్పారు. ఈవెన్ దో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా దే హ్యావెంట్ కన్సిడర్డ్ అట్ దాట్ టైం. సో మేమేమనుకున్నాం, కొద్దిగా ధైర్యంగా డాక్టర్ మీద నమ్మకం ఉంచి అతన్ని జాయిన్ చేశారు. నిన్న కాదు, బిఫోర్ 1 week జాయిన్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు. సో ద పర్సన్ వాజ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ పాస్ట్ 1 week. సో 1 week అబ్జర్వేషన్ లో ఎందుకు ఉంచుతారు? యూజువల్ గా మనకు తెలిసిన ప్రకారం అయితే ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, తన బీపీ ఏంటి, తన డైలీ రొటీన్ బాడీ ఎలా స్పందిస్తుంది, ఎవ్రీథింగ్ అనేది దే విల్ బి టేకింగ్ ఇన్ టు కౌంట్ అండ్ ఫైనలీ దే విల్ డిసైడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ గుడ్ ఫర్ అండర్ గోయింగ్ సర్జరీ ఆర్ నాట్ అనే డెసిషన్ ఒకటి ఫైనలైజ్ అవుతుంది. సో అది ఏమీ కాకుండా నిన్న అంతా ఓకే అని చెప్పి ఇంకా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళేటప్పుడు వాడి 2 పిల్లల్ని తీసుకొని 80 ఒక కన్సెంట్ మీద సైన్ చేయించారు. 85% బాగుంటది, 15% ఏమన్నా రిస్క్ వస్తే వీల్ కాల్ యూ డ్యూరింగ్ ద సర్జరీ అని చెప్పారు. సరే వీళ్ళు నెంబర్ ఇచ్చేసి వచ్చారు. వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్కెడ్యూల్డ్ ఆపరేషన్ ఈజ్ స్కెడ్యూల్డ్ అట్ 2 o'clock ఆఫ్టర్నూన్. 2 o'clock స్కెడ్యూల్ అయిన ఆపరేషన్ 4 o'clock వరకు పోస్ట్ పోన్ చేశారు. ఎగ్జాక్ట్లీ 4:05 లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇది మేజర్ సర్జరీ విచ్ విల్ నాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 hours ఆఫ్ టైమ్. I don't know how it possible, but I don't know actually. But 3 hours లో ఒక 5 to 6 hours మేజర్ ఆపరేషన్ తీసుకునే ఒక టైం ని వీళ్ళు 3 hours లో ఫినిష్ చేశారంటే we can easily confirm that it was done. I mean that the person was dead. అప్పుడు వాళ్ళు ఇంకా అప్పుడు చేసేమన్నారు, రచ్చ చేస్తామని తీసుకొని వచ్చి 7 o'clock కి మా అందరం కింద ఉన్నాము, మేము మా వాళ్ళందరూ కింద ఉంటే 7 o'clock కి కాల్ వచ్చింది. ఏం చెప్పారంటే పేషెంట్ వాజ్ డూయింగ్ గుడ్, పేషెంట్ కండిషన్ స్టేబుల్ గా ఉంది, సో వచ్చి చూసుకోండి అని చెప్పారు. సో కింద ఉండే మేమందరం పైకి వెళ్ళాం.
పైకి వెళ్ళిన తర్వాత మాకు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. మేము లోపలికి వెళ్ళాలనేసి సెక్యూరిటీని అడిగినా కూడా డాక్టర్ శృతి అనెస్థీషియన్ లోపల ఉన్నారు, ఆమె పర్మిషన్ ఇస్తే కానీ మేము వెళ్ళలేము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అనుకున్నాము. సరే ఇంకా అప్పటికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు అనమాట. వేరే వాళ్ళ త్రూ, మాకు తెలిసిన వాళ్ళ త్రూ కాల్స్ చేపిస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ పెద్ద బాబుని తీసుకోబోయి ఏం చెప్పారంటే, ఇట్లా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, సిపిఆర్ ఇస్తున్నాము అని చెప్పారు. ఇంకొక 5 minutes ఆగిన తర్వాత ఏం చెప్పారు అంటే 1.5 hours సిపిఆర్ ఇచ్చాము, పర్సన్ అనేది రెస్పాండ్ అయితలేదు, సో లంగ్స్ లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది అని చెప్పి చూపించారు. చూసి పర్సన్ ఈజ్ డెడ్ అని కన్ఫర్మ్ చేసేసి అన్ని రిమూవ్ చేసేసారు. సో మా ప్రాబ్లం ఏంటంటే, మేమేం అడుగుతున్నామంటే, ఇప్పుడు ఒక పర్సన్ వాజ్ స్టేబుల్ అండ్ తన కండిషన్ స్టెబిలైజ్ గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆఫ్టర్ సర్జరీ సక్సెస్ అని చెప్పిన వాళ్ళు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైమ్ లో ఆ పర్సన్ డెత్ అని కన్ఫర్మ్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ దేర్ ఆర్ నో ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఇన్ దిస్ హాస్పిటల్. సో పేషెంట్ అనే అతను 4th floor లో ఉంటే దే వర్ రన్నింగ్ for the equipments to the 1st floor. I'm not sure about the floor, might be it is 2nd or 1st. ఒక అబ్బాయి మాత్రం దాదాపు ఒక 10-15 సార్లు పరిగెట్టాడు. ఈవెన్ ఫర్ ద గ్లౌజెస్ హీ వాజ్ రన్నింగ్. లోపలికి వెళ్ళి చూస్తే ఎనెస్థీషియన్ డాక్టర్, ఒక 3 నర్సులు, ఒక డ్యూటీ డాక్టర్ తప్ప ద పర్సన్ హూ హ్యావ్ డన్ ద సర్జరీ హీ వాజ్ మిస్సింగ్ దేర్. యాక్చువల్లీ ఒక పర్సన్ మేజర్ సర్జరీ అయినప్పుడు తన కండిషన్ స్టెబిలైజ్ అయ్యే వరకు సర్జన్ రెస్పాన్సిబిలిటీ అతన్ని స్టెబిలైజ్ చేసి వెళ్ళడానికి. మేము అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు ఏమన్నారు, ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది, సో డాక్టర్ అటు వెళ్ళారు అని చెప్పారు. కానీ డాక్టర్ అక్కడ లేరు, అవంతా ఊరికే. మళ్ళీ ఈరోజు మార్నింగ్ అడిగి కనుక్కుంటే అనంతపూర్ వెళ్ళారన్న. ఇప్పుడు ఒక రాంగ్ థింగ్ జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి, ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనేది చెప్పాలి. ఇవి చెప్పకుండా మీరు బయట లేరు, మీరు లోపల లేరు అంటే ఓపెన్ ద కెమెరాస్, మీకు విత్ ప్రూఫ్స్ అన్ని బయటపడతాయి. ఎవరు బయట ఉన్నారు, ఎవరు బయట లేదు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కోసం పరిగెట్టారా లేదా అనేది ఎవ్రీథింగ్. సిపిఆర్ మిషన్ కూడా 2nd floor నుంచి తోసుకొని వచ్చారు. తోసుకొని వచ్చిన తర్వాత డోర్ లాక్ అయ్యి ఉన్నింది, ఎవరు లేరు, సెక్యూరిటీ ఓపెన్ అయితలేదు. ఆమె ఆ పక్క నుంచి సెక్యూరిటీని పిలుచుకొని వచ్చి ఓపెన్ చేపించి లోపలికి అప్పుడు తీసుకెళ్లారు సిపిఆర్. అప్పటి వరకు ఒక పర్సన్ బతికి నింటాడా? కార్డియాక్ అరెస్ట్ అనేది పర్సన్ విల్ డై విత్ ఇన్ సెకండ్స్ లో చనిపోయే అతను వీళ్ళు మినిట్స్ కోసం ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చే వరకు బతుకుంటాడు. అది అందరికీ తెలిసిన విషయం, బతకరు. సో ఇదంతా హాస్పిటల్ అండ్ డాక్టర్స్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఒక డెత్ అయింది. మాకు అసలు ఏం జరిగిందని చెప్పాలి వచ్చి, అసలు సర్జనే కనిపించకుండా డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే, యా వీల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. కర్నూలు జిల్లాలో మేము కిమ్స్ అనే హాస్పిటల్లోకి మా బావగారికి ఏదో చెయ్యి నొప్పి ఉంది, లంగ్స్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంది, మంటగా ఉంది, పెయిన్ ఉంది అని చెప్పి మేము హాస్పిటల్ తీసుకొచ్చినాము. ఇక్కడ హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేసినారు. యాంజియోగ్రామ్ చేసి 60% మీకు వాల్స్ క్లోజ్ అయినాయి, మీకు స్టంట్స్ పడవు, మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. సరే మేము ఉన్న పలంగా మేము ఇక్కడ జాయిన్ అయినాము. మా దగ్గర డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినాము. ఆరోగ్యశ్రీ కింద 3 రోజులు టెస్టులు చేయించినారు. చేయించిన తర్వాత బ్లడ్ కావాలన్నారు. 4 బాటిళ్ళ బ్లడ్ తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత ఈయన 2 గంటలకు చేస్తా అని 3 గంటలకు తీసుకొని పోయి 4 గంటలకు తీసుకొని పోయి 8 గంటలకు సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన 5 నిమిషాలకు సర్జరీ 100% సక్సెస్ అయిందండి, గ్రాండ్ సక్సెస్ అయింది, రండి మీరు చూతురండి అని చెప్పి మా చెల్లెల్ని, మా బావగారి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయినారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇక్కడ ఆపినారంటే, లేదు ఇంకొక 5 నిమిషాల పని ఉంది, మీరు ఇక్కడ ఆగండి అన్నారు. 5 నిమిషాలైనా స్ట్రోక్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లో బ్లీడింగ్ అవుతుంది అన్నారు. ఆపరేషన్ 100% సక్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి అడుగుతున్నాను. నువ్వు బ్లీడింగ్ అయ్యేటప్పుడు డాక్టర్, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ఎందుకు పారిపోయినాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ జూనియర్లతో చేపించి ఒక్క సీనియర్ డాక్టర్ ఉండి సీసీ ఫుటేజీలు లేకుండా, వాళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నీ జూనియర్ డాక్టర్లకు ఎందుకు అప్పచెప్పిపోయినావు నువ్వు? మేము అడిగినాం, ఏం జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి, మా బాడీని మేము తీసుకొని పోతాం, మా బావగారిని మేము తీసుకొని పోతాం ప్రాధాయపడినాం వాళ్ళను. ఈ రోజు దాకా అంటే ఇప్పటికి 14-15 గంటలు అయింది, మేము భోజనం చేయలేదు, వాళ్ళతో ఇండ్లకు పోలేదు. బాడీని ఇస్తారంట, బాడీని ఇక్కడ పెట్టుకోమన్నాం మేము.
మేము ఎవరం లేము, 4 ఆడపిల్లలు, నేను ఒక్కడిని ఉన్నా. నేను మార్నింగ్ తీసుకొని పోతే 6 గంటలకు 7 గంటలకు మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రాధేయపడితే వాళ్ళు ఏమన్నారు, మాకు హాస్పిటల్లో మేము పెట్టుకోవడానికి, బాడీని పెట్టుకోవడానికి మాకు వసతి లేదు ఉన్నారు. మీరు బాడీ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా తీసుకొచ్చి వెళ్ళిపోమన్నారు. మాకు మోసం అని తెలియదు అప్పటిదాకా. ఆయన డాక్టర్ పారిపోయినాక సీసీ ఫుటేజ్ వాళ్ళు ఇవ్వమన్నప్పుడు మాకు మోసం అనిపించింది. జూనియర్ డాక్టర్లు మాకు అక్కడ కనపడినప్పుడు మాకు మోసం అనిపించింది. మీరు ఆరోగ్యశ్రీలో ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా, ఆపరేషన్ సక్సెస్ అయింది, 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. చెప్తాను సార్, వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆ డాక్టర్ పారిపోయినప్పుడే మాకు అనుమానం వచ్చింది. అడిగిపోయినప్పుడు మేము సీసీ ఫుటేజ్లో అన్ని రకాలుగా అడిగినాం. మీరు ఎందుకు మమ్మల్ని ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని 3 నుంచి 4 లక్షలు డబ్బులు సమకూర్చుకోండి, ముందు అర్జెంట్ కట్టండి, ఆపరేషన్ సక్సెస్ అయిందని ఎందుకు చెప్పినారు? చెప్పిన 5 నిమిషాలకి ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నారు? మీరు ఫెయిల్యూర్ అయితే జరిగిన డాక్టరు ఏదైతే నిజాయితీగా మాకెందుకు చూపించలేకపోయినారు? జూనియర్ డాక్టర్లతో ఎందుకు మీరు సమాధానం చెప్పిస్తున్నారు? పోనీ మీరు మంచి డాక్టర్లు అయితే, మీ డాక్టర్లు రేటింగ్ ఉంది హాస్పిటల్కు, ఒక 10 కేసులు ఒక 9, 8 సక్సెస్ అయినాయంటే మీరు భయపడి పారిపోయినారు? మీరు ఆడపిల్లలు పోలీసులను పిలిపించి వాళ్ళతో ఎందుకు మీరు ఆడపిల్లల మీద ఎదురు తిరిగినారు? మేము వాళ్ళ సీసీ ఫుటేజ్లు మా రిపోర్ట్స్ అడిగినందుకు మీరు ఆడపిల్లల మీద ఎదురు తిరుగుతారా? అంటే అడగొద్దా? పోలీసు వాళ్ళు భయపడించారా? లేదు సార్, పోలీసు వాళ్ళు భయపడలేదు. ఐసీ రూమ్లోకి వచ్చినారు. మేమైతే పిలిచలేదు, వాళ్ళే పిలుచుకున్నారని చెప్పి మాకు అర్థమైంది. వాళ్ళతో మేము వాదనకు కానీ ఎవరితో ఒక నిమిషం మేము ఘర్షణ పడలే.